నారాయణోళ్ళ కొడుకు బంగారం వసంటోడు. చెరువు కింద బంగారం వసంటి భూమి ఇడిచి పెట్టి గీ శెలక ఏమిటికి తీసుకున్నావురా? అబ్బో వాడా, వాని చూపే బంగారం అయిందిరా నాయన. హగరు దీనికేమైంది పిల్లగా? బంగారం ఓలే ఉంటే నా కొడుకు బంగారం, నా బిడ్డే పుత్తడి. ఈగో ఈసొంటి డైలాగులు దినామి ఇంటనే ఉంటాం. ఇలువగల్లదనో మంచిదనో తోపనో చెప్తానికి బంగారంతో లంకె పెడుతుంటారు. ఇంతకు అస్సలు ముచ్చట ఏందో చెప్పరాదు అంటారేమో. ఇంకేంటిది బంగారం అసొంటి ముచ్చట్నే. బంగారం రేటు తెలిస్తే భయం కాబట్టే 1,11,000 దాటింది. మళ్ళా నిన్నటికి ఆల్టికే 1,300 ఉరికిందంటే చూడుర్రిగా. బిడ్డ లగ్గానికి ఓ 20 తులాలు కొనాలంటే ఎకరం భూమి అమ్మాలనేమో. పో ఓ ఏడాది కిందట 89,000కు తులం ఉండే. 12 నెలల్లోనే 21,000 పెరిగిందంటే ఎట్లా ఉరుకుతాందో ఆలోచన వేసుకోర్రిగా. రేపు ఇంకింత వెరుగుడే గాని తగ్గే ముచ్చట ఉండదటుల్లా. రాకెట్ ఎక్కినట్టు నేరికింత అధ్వానం ఎందుకు మీదికి పోతుందంటే దునియాల పరిస్థితి మంచిగా లేకనట. అమెరికా అధ్యక్షుల వారు ట్యాక్స్ బాంబుల మోత మోగిస్తుండడు ఓ కారణమైతే దేశాల నడుమ యుద్ధాలు ఇంకో కారణం. ముందే గుర్తుపట్టి సెంట్రల్ బ్యాంకులు బంగారం దాసుడు పెంచుతుంటే పబ్లిక్ గిన బగ్గ కొంటారట. రేపు ఇంకింత పెరిగితే ఎట్లా అని. హగో నేనేమన్నా తక్కువనా అన్నట్టుగానే ఎండి సుత కిలకు 1,30,000 మీద ఎక్కి కూకున్నది. ఈ బంగారం ఎవరు అలవాటు చేసిండ్రో గాని ముట్టుకోవాలంటేనే బగ్గున మండబట్టే. ఇవాళ 1,11,000 ఉంది. ముంగట ఎట్లుంటదో కొనేదుంటే చూడుర్రి మరి.